ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇవాళ మనము పోస్ట్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, వాటి రేట్ ఎలా పెరుగుతోంది, అసలు ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హౌ ఇస్ కోవిడ్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ అంశం గురించి డిస్కస్ చేద్దాం సార్. సో ముందుగా అసలు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నది అది మిత్తా లేకపోతే నిజంగా నడుస్తున్న పాయింట్? కోవిడ్ అనేది అది ఒక రెస్పిరేటరీ వైరస్, ప్రధానంగా అది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసే వైరస్. అయితే తక్కువ శాతం పేషెంట్స్లో ఇది హార్ట్ని, కార్డియోవాస్కులర్ సిస్టమ్ని, మన రక్తనాళాలని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది అనటంలో ఎటువంటి మిత్తు లేదు. ఇది వాస్తవం. ఆల్రెడీ మనం ఎంతోమంది పేషెంట్స్ని చూసాం కూడా. 1000 మందికి పైగా క్రిటికల్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసాం. అయితే వారిలో మేము కోవిడ్ వైద్యం పొందుతున్నప్పుడు, ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రధానంగా గుండెని మాత్రమే ఎఫెక్ట్ చేసినట్టుగా చాలా తక్కువ శాతం మందిలోనే చూసాం. కానీ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు రికవర్ అవుతున్న సమయంలో ఆ తర్వాత రానున్న 4 నుంచి 6 వారాల సమయంలో మేము ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా నోట్ చేసాం. సో కోవిడ్తో రిలేట్ అవుతూ వస్తున్న కార్డియాక్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా ఉంటాయండి, ఏమేమి ఉంటాయి? అన్నిటికన్నా ప్రధానమైనది కోవిడ్ తర్వాత వచ్చే సమస్యల్లో బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం. అంటే కోవిడ్ అనే వైరస్ మన రక్తనాళాల్లో లోపల లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది. అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ రక్తనాళాల్లో లోపలున్న లేయర్ని ఎఫెక్ట్ చేయటం వల్ల రక్తానికి చిక్కబడే తత్వం వస్తుంది. దానివల్ల వాళ్ళల్లో అధికంగా రక్తం క్లాట్ అయ్యి తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ముఖ్యమైనది గుండెపోట్లు. సో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే వాటిని నివారించడానికి మార్గాలు లేకపోలేదు. అదొక్కటే కాకుండా కాళ్లల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి అవి వెళ్ళి ఊపిరితిత్తుల రక్తనాళాల్లో, పల్మనరీ ఆర్టరీస్ అంటాం, వాటిల్లో ఇరుక్కొని పల్మనరీ ఎంబాలిజం అనే ప్రాబ్లం కూడా ఈ కోవిడ్ నుంచి రికవర్ అవుతున్న పేషెంట్స్ లేదా కోవిడ్తో బాధపడుతున్న పేషెంట్స్లో అధికంగా మేము చూసాం. ఇదే కాకుండా గుండె కండరం యొక్క ఇన్ఫ్లమేషన్, దాన్ని మయోకార్డైటిస్ అంటాం, అది గుండె చుట్టూతా పొరలలో నీరు చేరటము, ఒక్కొక్కసారి గుండె దడలు, ఎరిథమియాస్ అంటాం, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని మేము కోవిడ్ యొక్క పేషెంట్స్లో చూడటం జరిగింది. అంటే ఇదివరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవా? కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాతే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అంటున్నారా? కోవిడ్కి ముందు కూడా 40-50 సంవత్సరాల నుంచి మనం గుండె జబ్బుల్ని, హార్ట్ అటాక్స్ని, ఇటువంటివన్నిటిని పెరగటాన్ని గమనిస్తూనే ఉన్నాం. కోవిడ్ ముందు చూస్తున్నాము, కోవిడ్ టైంలోనూ చూసాము, కోవిడ్ తర్వాత చూసాము. డైరెక్ట్ కాజేషన్ అంటే ఖచ్చితంగా ఇది కోవిడ్ వల్లనే లేదా కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే అని చెప్పటం అనేది కష్టం. మనకి ఇప్పటిదాకా ఉన్న సైన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కోవిడ్ అనే వైరస్ వల్ల అధికంగా గుండెపోట్లు అంటే క్లాటింగ్ ఎక్కువ అవటం మూలాన గుండెపోట్లు లేక పల్మనరీ ఎంబాలిజం అనేవి వస్తాయి అనటంలో ఎటువంటి డౌటు లేదు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా ఖచ్చితంగా గుండెపోట్లు వస్తాయా అనటానికి డైరెక్ట్ ఆధారాలు ఇంకా మన దగ్గర లేదు. దాని మీద పరిశోధన జరుగుతోంది. రైట్ సార్. సో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత లేదా కోవిడ్ కేసెస్ అప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది అని అంటారు, అది అసలు ఎందుకు జరుగుతుంది? హార్ట్ రేట్ పెరగటం అనేది చాలామంది పేషెంట్స్లో మేము తరచూ చూసాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కోవిడ్ వైరస్ అనేది ఏ వైరస్ అయినా కానీ, ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా కానీ కేవలం ఒక్క లంగ్సే కాదు, అన్ని అవయవాలని ఎఫెక్ట్ చేస్తుంది. అందులో గుండెకి వెళ్ళే నర్వ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో వీళ్ళల్లో ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే గుండె నరాలని ఎఫెక్ట్ చేయటం, వాటి యొక్క గతిని నియంత్రించే నరాలను కూడా ఎఫెక్ట్ చేయటం మూలాన ఈ గుండె వేగం సడన్గా పెరగటం జరుగుతుంది. అలానే ఊపిరితిత్తులలో నెమ్ముతో బాధపడే వాళ్ళకి చిన్న పనికి కూడా గుండె వేగం పెరిగిపోవటం మేము చాలామందిలో చూసాం. అలానే లాంగ్ కోవిడ్ అనే ఒక ఫినామినన్ ఉంది. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ కాలం, ఒక్కొక్కసారి సంవత్సరం దాకా కూడా ఉండటాన్ని ఎంతో సైంటిస్టులు గుర్తించారు. బాడీలో వైరస్ ఇంకా కొన్ని సెల్స్లో ఉండటాన్ని. సో ఈ లాంగ్ కోవిడ్ అనే దాంట్లో కూడా గుండె వేగం అధికంగా ఉండటం మేము 3 నుంచి 6 నెలల దాకా కూడా గమనించాం.